బాబుది చంద్రబాబుది ఖచ్చితంగా బీసీ సర్కార్ అనాలి. ఎందుకంటే ఇటు కమ్మ సామాజిక వర్గం నుంచి 5గురికి, కాపు సామాజిక వర్గం నుంచి 4గురికి, రెడ్డి సామాజిక వర్గం నుంచి 3గురికి ఇట్లా ఇవ్వడం ఒక ఎత్తు అయితే, హయ్యెస్ట్ ఎవరికి వచ్చినాయి మంత్రి పదవులు అంటే బీసీలకే. ఎంతమందికి వచ్చినాయి అంటే 8 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి రేషియో సహజం, ఎస్సీలు 2, ఎస్టీ 1 ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ కలిపితే 8 + 2 10 + 1 11 ఎస్టీ, ముస్లిం మైనార్టీ 1, మొత్తం 12 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. టోటల్ 25 మందిలో. ఇది వీళ్ళు ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం జగన్ వచ్చేటప్పటికి హయ్యెస్ట్ వాళ్ళకే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అన్నట్టుంది. అప్పుడు కూడా బీసీలకి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకి ఉన్నాయి. జగన్ ఫార్ములా ఇప్పుడు ఫెయిల్ అయ్యింది కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, చంద్రబాబు గారు అట్లా ఇవ్వలేదు. కాబట్టి కంపారిజన్లు అనవసరం. ఓవరాల్గా వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చారు అంటే కమ్మ సామాజిక వర్గానికి కంటే ఎక్కువ ఇచ్చారు, కాపు సామాజిక వర్గం కంటే ఎక్కువ ఇచ్చారు. అంటే ఈ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది.